చూసారా, ఇది ఔటర్ రింగ్ రోడ్డు, లైట్లు, వంతెనలు, సర్వీస్ రోడ్లు. ఇదే రేంజ్లో రీజనల్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదించారు. 8 వరుసల ఎక్స్ప్రెస్ వే, కిలోమీటర్కు ఓ వంతెన, సెంట్రల్ లైటింగ్, 2 వరుసల సర్వీస్ రోడ్లు, ఇవన్నీ కలిపి దేశంలోనే అతిపెద్ద రింగ్ రోడ్డుగా తయారవ్వాల్సిన ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఏమైందో తెలుసా? లైట్లు లేవు, వంతెనలు సగం, సర్వీస్ రోడ్లు లేవు, కచ్చా రోడ్డు కూడా లేదు. కేవలం సాదా సీదా జాతీయ రహదారి మాత్రమే. 21,550 కోట్ల ప్రాజెక్ట్ ప్రైస్ చూసి కేంద్రం షాక్ అయింది. ఎలా జరిగింది ఈ మార్పు? ఎందుకు తగ్గించారు? మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? వీడియో చివరి వరకు చూడండి. ముందు RRR అంటే ఏంటో అర్థం చేసుకుందాం. RRR అంటే రీజనల్ రింగ్ రోడ్. హైదరాబాద్ చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ ఉంది, కానీ నగరం విస్తరిస్తుండడంతో మరింత దూరంగా మరో రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. ఇది మొత్తం 340 కిలోమీటర్ల పొడవు ఉండే భారీ ప్రాజెక్ట్. 2 దశల్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. మొదటి దశలో ఉత్తర భాగం నార్త్ పార్ట్ 162 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ ఉత్తర భాగానికి ఏం ప్లాన్ చేశారని చూద్దాము. 8 వరుసల ఎక్స్ప్రెస్ వే, మధ్యలో చక్కగా మెరిసే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, 2 వైపులా 2 వరుసల సర్వీస్ రోడ్లు, కిలోమీటర్కు ఒక వంతెన, మొత్తం 204 వంతెనలు. ఇది కేవలం రోడ్డు కాదు, ఇదో ఎక్స్ప్రెస్ వే. దేశంలోనే అతి పొడవైన రింగ్ రోడ్డు ఇది. పోల్చి చూడండి, ఢిల్లీలో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే 135 కిలోమీటర్లు, ముంబై నాగ్పూర్ ఎక్స్ప్రెస్ వే 700 కిలోమీటర్లు. కానీ అది రింగ్ రోడ్డు కాదు. కానీ RRR అంటే ఓ రింగ్ రోడ్డు, 340 కిలోమీటర్లు. అందుకే దీనికి అంత ప్రాధాన్యత అనేది ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఉత్తర భాగ నిర్మాణానికి అంచనా వ్యయం ఎంతో తెలుసా? 21,550 కోట్లు. అవును, కేవలం 162 కిలోమీటర్లకు 21,550 కోట్ల రూపాయలు. ఈ నంబర్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. శ్రీశైలం డ్యామ్ నిర్మాణ వ్యయం 2,100 కోట్లు. కోర్స్ అది 1990లో కాబట్టి దాన్ని కంపేర్ చేయలేం. పోలవరం ప్రాజెక్ట్ అంచనా 55,000 కోట్లు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ 14,000 కోట్లు. అంటే ఈ ఒక్క రోడ్డు మెట్రో రైలు కంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, కేవలం ఒక్క రోడ్డుకు ఇంత ఖర్చా? అందుకే కేంద్ర ఉపరితల రవాణా శాఖ కార్యదర్శి ఈ బడ్జెట్ చూసి షాక్ అయ్యారు. ఇంకోటి విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక భాగానికి మాత్రమే. మొత్తం ఆ RRRకి ఖర్చు 50,000 కోట్లు దాటచ్చు అనేది అంచనా. అంటే ఆల్మోస్ట్ పోలవరం ప్రాజెక్టు అంత ఖర్చు అనమాట. సో ఇప్పుడు వంతెనల గురించి మాట్లాడుకుందాం. ఈ 162 కిలోమీటర్లలో మొత్తం 204 వంతెనలు ప్లాన్ చేశారు. ఇది ఎంత అంటే ప్రతి 800 మీటర్లకు ఒక వంతెన. ఇన్ని వంతెనలు ఎందుకు అంటే 11 ఇంటర్చేంజ్ వంతెనలు, అంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు క్రాస్ చేసే చోటు. 3 పెద్ద వంతెనలు, అంటే మూసీ, మంజీరా, హరిద్రా నదుల మీద. 105 సాధారణ వంతెనలు, అంటే వాగులు, వంకల మీద. 85 కల్వర్టర్లు, అంటే కాల్వలు, చిన్న రోడ్ల కోసం. ఇప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే, ఇన్ని వంతెనలు అవసరమా? ప్రతి 2 కిలోమీటర్లకు ఒక వంతెన సరిపోదా అని. దాంతో వంతెనల సంఖ్య సగానికి తగ్గించాలని ఆదేశించారు. అంటే 204 నుండి ఆల్మోస్ట్ 100 లోపు తీసుకురావాలని చెప్పారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. వంతెనలు తగ్గితే చిన్న చిన్న రోడ్లు రింగ్ రోడ్ను క్రాస్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఒక పక్క గ్రామం నుండి మరో పక్క గ్రామానికి వెళ్ళాలి అంటే 5 నుంచి 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇది స్థానికులకు పెద్ద ఇబ్బంది. ఎగ్జాంపుల్కి మీరు మెదక్ జిల్లాలో ఒక గ్రామంలో ఉన్నారనుకోండి, రింగ్ రోడ్డుకు ఇటువైపు మీ ఇల్లు, అటువైపు మీ పొలం. వంతెన లేకపోతే 10 కిలోమీటర్ల చుట్టుపక్కన వెళ్ళి రోడ్డు దాటాలి. ప్రతిరోజు ఇదే పని. ఎంత టైం వేస్ట్ అవుతుంది ఊహించుకోండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఔటర్ రింగ్ రోడ్డు చూసుంటారు. రాత్రి వేళ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, లైట్లు, సెంట్రల్ లైటింగ్ అదరహో అనిపిస్తుంది. అదే తరహాలో RRRకి కూడా పూర్తి స్థాయి లైటింగ్ అనేది ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ పూర్తిగా తొలగించారు. ఎక్కడ పట్టణాలు, పెద్ద గ్రామాలు ఉంటాయో అక్కడ మాత్రం సాధారణ లైటింగ్. మిగతా 80% రోడ్లకు ఎలాంటి లైట్లు లేవు. అంటే రాత్రివేళ ఆ రోడ్డు మీద ప్రయాణం అంటే భయంగానే ఉంటుంది. సర్వీస్ రోడ్ల సంగతి ఇంకా ఘోరం. మొదట 2 వరుసల సర్వీస్ రోడ్లు ప్లాన్ చేశారు. అంటే ప్రధాన రోడ్డు పక్కనే చిన్న రోడ్లు.
లోకల్ ట్రాఫిక్ కోసం. తర్వాత అది తగ్గించి 7 మీటర్ల సర్వీస్ రోడ్డు బదులు 3 మీటర్ల యాక్సెస్ పాత్ పెట్టాలని నిర్ణయించారు. యాక్సెస్ పాత్ అంటే ఏంటి? ఇది పక్కా రోడ్డు కాదు, కచ్చా రోడ్డు. ఎత్తుగా ఉండే రింగ్ రోడ్డు పక్కన ఉండే పొలాలు, ఇతర ప్రైవేటు భూములకు వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడు ఆ యాక్సెస్ పాత్ కూడా లేదు, పూర్తిగా తొలగించారు. అంటే రింగ్ రోడ్డును ఆనుకొని ఎలాంటి రోడ్డు లేదు, కేవలం ఖాళీ స్థలం మాత్రమే. ఎగుడు దిగుడుగా ఉండే ఆ ఖాళీ స్థలంలో వాహనాలు వెళ్ళడం సాధ్యమేనా అనేది ఒక ప్రశ్న. ఎగ్జాంపుల్, ఒక రైతు తన పొలంలోకి ట్రాక్టర్ తీసుకెళ్ళాలి, రింగ్ రోడ్ అడ్డం వస్తుంది. యాక్సెస్ పాత్ లేకపోతే ఎలా వెళ్ళాలి? 5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి. ప్రతిరోజు ఇదే పరిస్థితి. రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం కేంద్రం పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూద్దాము. కేంద్రం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది అనే దానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, దేశవ్యాప్తంగా చాలా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే, ఇలా చాలా ప్రాజెక్టులు. ప్రతి ప్రాజెక్టు భారీ మొత్తంలో ఫండ్స్ కావాలి. అలాంటప్పుడు ఒక్క రింగ్ రోడ్డుకే ఇంత ఖర్చు పెట్టడం సాధ్యమా? రెండవది ట్రాఫిక్ స్టడీ. ఇటీవల చేసిన ట్రాఫిక్ స్టడీలో ఏం తేలిందంటే, ఈ రోడ్డు మీద వాహనాల రద్దీ అంతగా ఉండదు. 8 వరుసలు అవసరం లేదు, 6 వరుసలు సరిపోతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ అంత రికవరీ కాదు అనేది అర్థమైంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భవిష్యత్తులో నీటి ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టులకు ప్రతిపాదించిన నీటి కాలువలు ఇప్పుడు అవసరం లేదని కేంద్రం చెప్పింది. అంటే ఫ్యూచర్ ప్రూఫ్ చేయడం లేదని అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఒక విషయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా హైప్ చేసింది. దీనివల్ల హైదరాబాద్ చుట్టూ 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు అభివృద్ధి సాధిస్తుందని, కొత్త టౌన్షిప్స్ వస్తాయని, ఇండస్ట్రీస్ వస్తాయని ప్రచారం చేశారు. ఇప్పుడు సాధారణ జాతీయ రహదారిగానే మారితే ఈ ప్రయోజనాలు సగానికి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు తాజా పరిణామాలు ఏంటంటే, కేంద్ర సెక్రటరీ ఆదేశ ప్రకారం కొత్త బడ్జెట్ రెడీ చేయాలి. అంటే రీవర్క్ చేసిన బడ్జెట్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రస్తుతం లెక్కలు వేస్తున్నారు. వంతెనలు తగ్గించడం, లైట్లు తొలగించడం, యాక్సెస్ పాత్ తొలగించడం వల్ల ఎంత ఖర్చు తగ్గుతుందో అనేది వాళ్ళు లెక్కలు వేస్తున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం అప్రైజల్ కమిటీ ముందు ఒక కొత్త బడ్జెట్ అనేది పెడతారు. ఆ కమిటీ ఓకే చెప్తే ఉత్తర రింగ్ రోడ్డు అంటే నార్త్ పార్ట్కి నిర్మాణం అనేది ఖరారు అవుతుంది. కాదు, ఇంకొక ట్విస్ట్ ఉంది. ఇది కేవలం నార్త్ పార్ట్, ఉత్తర భాగానికి మాత్రమే. మిగతా భాగాల బడ్జెట్ ఇంకా రావాలి. అవి కూడా ఇదే రేంజ్లో ఉంటే మొత్తం ప్రాజెక్టు 50,000 కోట్లు దాటొచ్చు. అప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మార్పుల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లాభం ఎవరికంటే కేంద్ర ప్రభుత్వానికి. భారీ మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. ఈ డబ్బును మరో ప్రాజెక్టుకు వాడుకోవచ్చు. నష్టం ఎవరికంటే స్థానిక ప్రజలకి, ముఖ్యంగా రైతులకి. ఒకప్పుడు ఊహించినంత అభివృద్ధి రాదు. రాత్రి వేళ ప్రయాణం సేఫ్ కాదు. చిన్న రోడ్ల క్రాసింగ్ ఇబ్బంది, పొలాలకు వెళ్ళడం కష్టం. ఇక బిజినెస్ పాయింట్ చూసుకుంటే, ఈ రోడ్డు పక్కన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సర్వీస్ రోడ్లు, యాక్సెస్ పాత్ లేకపోతే అక్కడ షాపులు, చిన్న బిజినెస్లు పెట్టుకోవడం అనేది కష్టం అవుతుంది. సో చూసారు కదా, ఈ 21,550 కోట్ల ప్రాజెక్ట్ ఎలా కుప్పకూలింది అనేది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే ఈ RRRగా ప్లాన్ చేసింది, కానీ ఇప్పుడు సాధారణ జాతీయ రహదారిగా మారిపోయింది. అయితే ఇది ఇంకా ఫైనల్ కాదు. సో కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత ఇంకేమైనా యాడ్ చేస్తారా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో ఎంత కోత పెడతారా అనేది తెలుస్తుంది. అసలు ప్రాజెక్ట్ జరుగుతుందా లేదా అనే క్లారిటీ కూడా వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? కేంద్రం చేస్తున్న ఈ కోతలు సరైనవేనా, లేక ప్రాజెక్ట్ ఉన్న రూపంలోనే కొనసాగించాలా? కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.